లాస్ట్కి అయితే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, తప్పలేదు. ఇదైతే ఎస్టర్డేస్ మినీ వ్లాగ్ అండి. వీడైతే మా అక్క చిన్న కొడుకు అనమాట. వాడికి హెల్త్ బాగాలేదు. వింటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సిక్ అవుతూనే వచ్చాడు. ఇప్పుడు మరీ సివియర్ అయిపోయింది. 10 days నుంచి ఇంకా ఫీవర్ అది తగ్గట్లేదు, ఎన్ని మెడిసిన్స్ పెట్టినా సరే. సో ఒకసారి అయితే ఎప్పుడో చూపించే పీడియాట్రిషియన్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళామన్నమాట, నేను అక్క. వాడు వాళ్ళ మమ్మీతోని వాళ్ళ డాడీతో వెళ్ళమంటే వెళ్ళనని చెప్పి ఏడ్చేశాడు. సో నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది వాడితో పాటు. అలా కొద్దిసేపు అయితే ఉన్నాము. మా అపాయింట్మెంట్ వచ్చేసి 31 నెంబర్ అనమాట. పిల్లలకి అందరికీ వింటర్ కాబట్టి మొత్తం వెదర్ చేంజ్ వల్ల పిల్లలకి అసలు బాగాలేదు, చాలామంది వస్తూ ఉన్నారు. తర్వాత అయితే మేము అక్కడ నుంచి కన్సల్ట్ అయిపోయి డాక్టర్ని మెడిసిన్స్ కూడా తీసుకుని వచ్చేసాము. ఇక్కడ నేను అదే చెప్తున్నాను, మెడిసిన్స్కి 1K అయ్యిందని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. వాడు కూడా 1K అని చెప్పేసి చూపిస్తున్నాడు. తర్వాత అయితే మేము వచ్చేసేటప్పుడు దారిలో అయితే ఏమైనా స్నాక్స్ తీసుకుందామని చూసాము, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది మేము వెళ్ళిన టైంకి, మాకు డాక్టర్ కన్సల్టేషన్ అయ్యేసరికి. సో మాకైతే ఈ సీజన్లో వచ్చే రేగుపళ్ళు అంటే చాలా ఇష్టం. సో బావ అయితే మా కోసం రేగుపళ్ళు కొనడానికి అయితే పక్కన ఆటో ఆపారు. ఈ ఆటో వచ్చేసి మా అక్క బావ వాళ్ళదే. స్టార్టింగ్లో బిజినెస్ చేసేవారు, బట్ ఇప్పుడైతే ఆటో రన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా బాగానే ఉంది ఎర్నింగ్. తర్వాత అయితే మాకు రేగుపళ్ళు కొనిచ్చారు. తర్వాత మేము తీసుకెళ్ళిన వాటర్తో అయితే అవి కొన్ని వాష్ చేసుకుని దారిలోనే కొన్ని తిన్నామన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ తిందామని, అంతే ఈ వీడియో. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్.